కారణం అక్కడున్న ఖనిజ సంపద, అలాగే తీర ప్రాంతంలో ఉన్న సంపద కావచ్చు, పోర్టులు ద్వారా వీళ్ళ అక్రమ సంపాదన తరలించాలనే ఆలోచన కావచ్చు, విశాఖ మీద వీళ్ళు మొదటి నుంచి కన్నేశారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఏపీకే కాదండి, సమాజానికే ప్రమాదం. అటువంటి వ్యక్తి అందులో ఎటువంటి ఆలోచించాల్సిన అవసరం లేదండి ఆ మాట అనడానికి. నిన్న చంద్రబాబు నాయుడు గారు అన్నది ఇంకా చాలా తక్కువ మాటే. ఏపీకి ఆయన ప్రమాదం, ఏపీకే కాదండి టోటల్ మానవ సమాజానికే ప్రమాదకరమైన వ్యక్తి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రభుత్వ ఖజానాలు కొల్లగొట్టడమే కాకుండా ప్రజలకి చాలా హానికరమైన చాలా చర్యలు చేపట్టారు సార్. విశాఖ మన్యంలో గంజాయి పంట పండించడం ద్వారా మీరు అన్నారు కదా, ఇప్పుడు ఒకటి చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారంటే యూ హ్యావ్ గాన్ బియాండ్. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దానికన్నా కూడా కొంచెం డోసేజ్ ఎక్కువ పెంచి మానవ సమాజానికే ప్రమాదకరమైన వ్యక్తికి 40% ఓట్లు ఎలా వచ్చాయి అంటే ఈ 40% ఓట్లు వేసిన వాళ్ళు కూడా ప్రమాదకారులేగా ఈ లెక్కన మీ దృష్టిలో? ఖచ్చితంగా. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక కులం చూసో, లేదంటే ఒక ప్రాంతం చూసో, లేదంటే ఆయన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఇంకేదో ప్రలోభాలకు లోనయ్యో 40% వేసి ఉండొచ్చు సార్. కానీ అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తిని పెంచి పోషిస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అంటే దేశం మొత్తం ఎక్కడ గంజాయి దొరికినా ఆంధ్రప్రదేశ్ మూలాలు, ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయి ఆంధ్రప్రదేశ్ కింద మనం మారిపోవాల్సిన పరిస్థితి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కొన్ని వేల కేజీల డ్రగ్స్ దొరకడం జరిగింది విశాఖ పోర్ట్ లో. కానీ అలాగే అంతకు ముందు ముంబైలోని ముంద్రా పోర్టుకు వచ్చినవి మన అడ్రస్ వచ్చేసి అవన్నీ వాటన్నిటి మీద కూడా స్వేచ్ఛగా విచారణ జరిపించే వెసులుబాటు, అవకాశం, సౌకర్యం అన్ని ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయి. మీరు కూటమిగా ప్రభుత్వం ఏర్పాటు చేశారు కాబట్టి సో దాని మీద మీరు దృష్టి పెడతారని ఆశిస్తాను. ఒకసారి జ్వాలాపురం శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం ఒక రెండు కన్క్లూడ్ చేస్తాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మనం ఒక మూవీలో చూసాం సార్, విశాఖపట్నంలో ఈ ప్లేస్ లో కూర్చుంటే వైజాగ్ అంతా నాకు కాళ్ళ కింద ఉన్నట్టు కనిపిస్తుంది, నాకు ఆ బిట్ కావాలి అని చెప్తారు. అలాగే ఋషికొండని జగన్మోహన్ రెడ్డి గారు అలాగే సెలెక్ట్ చేసుకున్నారు అనుకుంటున్నాం. ఆయన యొక్క ఒక రాచరిక మనస్తత్వం కానీ అలాగే ఒక విలాసవంతమైన జీవితం గడపాలనే ఒక ఉద్దేశం కావచ్చు. అక్కడ ఆయన ఖచ్చితంగా ఆయన కోసం నిర్మించుకున్న భవనాలే సార్. అంటే ప్రభుత్వం పర్యాటకుల కోసము అయితే నిర్మించినట్టు అందులో ఏవి. శ్రీకాంత్ గారు మాట్లాడతారు. శ్రీకాంత్ గారు, 40% మంది ఒక ప్రమాదకరమైన వ్యక్తి ముఖ్యమంత్రి కావడం కోసం ఓటేశారు. ఇది జనసేన సుజాత గారు చెబుతున్న మాట. మరి వాళ్ళు కూడా ఖచ్చితంగా మీతో సహా ప్రమాదకారులేగా ఈ సమాజానికి, మానవ సమాజానికి, ఇంక్లూడింగ్ జ్వాలాపురం శ్రీకాంత్? తప్పకుండా మేడం గారు చాలా ప్రజాభిధారణ చాలా అవమానిస్తున్నారు. అంటే ఎందుకంటే ఇప్పుడు ప్రజలు మీకు మొత్తం మీద టోటల్గా లెక్కేసుకుంటే టీడీపీకి కానీ, జనసేనకు కానీ, బీజేపీకి కానీ అందరూ కూటమికి వస్తే మీకు అంత పర్సెంట్ వచ్చింది. కానీ సింగిల్గా వచ్చిన జగన్మోహన్ రెడ్డికే ఎక్కువ పర్సెంటేజ్ వచ్చింది. అది గుర్తుపెట్టుకోవాలి. మీరు ముగ్గురు కలిసి ఒక్కొక్కరి పర్సెంటేజ్ లెక్కేసుకుంటే అందరిది జగన్మోహన్ రెడ్డి గారి కంటే తక్కువే. కానీ ప్రజాభిధారణలో, ప్రజాభిప్రాయంలో మీరందరూ ముగ్గురు కలిశారు కాబట్టి కూటమి రాగలిగింది. అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మీరు ముగ్గురు కలిశారు. అంతేగాని జనాదరణలో ఇప్పటికి కూడా దేశంలోనే 5వ స్థానంలో 4వ స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందనేది గమనించాలి మేడం గారు. మీరు ఇంకోటి అన్నారు, ఋషికొండ దగ్గర కూర్చుంటే కిందంతా కనపడుతుంది. సినిమా సంస్కృతి సాంప్రదాయాలంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి డైలాగులు వారికి మాత్రమే వర్తిస్తాయమ్మా. ఇది ప్రజల అభిప్రాయం మేరకు మనకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. కానీ మీరు కూటమిగా కలచడం వల్ల మాత్రమే మీరు ప్రభుత్వము లేక రాగలిగారు. ఇంకొకటి, ఈ విశాఖపట్నం దీని గురించి మాట్లాడుతున్నారు, బిల్డింగ్ గురించి. ఎవరి కోసం కట్టారు అది? ఆయన సొంతం కోసం కట్టుకోలేదు, సొంత డబ్బులతో కట్టుకో